అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయా లేక ప్రజలను మరోసారి అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన జగన్ ఇప్పుడు తాజాగా మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను ఎందుకు తెరపైకి తెచ్చారు? అప్పుడు గుర్తుకురాని ఈ కొత్త ఫార్ములాపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారా? అసలు జగన్ ఆలోచనల వెనక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. ఓవైపు అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు రాని మావిగన్ ప్రతిపాదనను ఇప్పుడు తీసుకువచ్చి అమలు చేయాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా తాను ప్రతిపాదించిన మావిగన్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని నమ్ముతున్నారు. ఇక టీడీపీ లీడర్లు అయితే జగన్ మావిగన్ మాట వింటేనే చిందులు తొక్కుతున్నారు. ఢిల్లీలో లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ అది? పేరు చెప్పాలనా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అలాంటి పార్టీ అది. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు. దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్లకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని బిల్లుపై పార్లమెంట్లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని ఏం చేయాలి? బ్లాక్అవుట్ చేయాలి. వైఎస్ జగన్ ఇంకా అదే భ్రమలో ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్ గా చేయాలని, మచిలీపట్నం పోర్టు కూడా రాజధానిలోకి వస్తుందని చెబుతున్నారు. చెప్పేందుకు బాగానే ఉంది, కానీ ఇప్పటికే రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఈ మావిగన్ గుర్తుకు రాలేదు. అప్పుడు 3 రాజధానులంటూ మొండిగా ముందుకు వెళ్లి గత ఎన్నికలలో చితికిల పడ్డారు. అప్పుడే ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటే కొంతవరకు ఉపయోగం ఉండేదన్నదే వైసీపీ నేతలే అంటున్నారు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అంతెందుకు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల రాజధాని విషయంపై జగన్ వైఖరిని కుండ బద్దలు కొట్టారు. తాను పలుమార్లు జగన్ కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించానని, నాగార్జున యూనివర్సిటీ వద్ద రాజధాని నిర్మాణం చేపడితే అన్ని ప్రాంతాల ప్రజలకు దగ్గరగా ఉంటుందని తాను చెప్పినా జగన్ పెడచెవిన పెట్టారన్నారు. కానీ ఇప్పుడేమో మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద జగన్ కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రాకుంటే జగన్ పార్టీకి మరొకసారి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మొత్తానికి 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ చేసిన ప్రయోగం జగన్ను రాజకీయంగా ఎంతలా దెబ్బతీసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే తప్పును మావిగన్ రూపంలో మరోసారి పునరావృతం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నా జగన్ ఇంకా తనదైన భ్రమలోనే కొనసాగడం వైసీపీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్ ను వీడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మారకుంటే జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.